తాజా అంశం చూస్తున్నాం. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఇది బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ద్రోణి ప్రభావంతో కోస్తాలో వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. పెదగంట్యాడ మండలం పాలవలసలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఇది బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ద్రోణి ప్రభావంతో కోస్తాలో వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. పెదగంట్యాడ మండలం పాలవలసలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది.